అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో పాలకూర ఉల్లికారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పాలకూరని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నేను ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ఒక 3 కట్టల వరకు పాలకూరని తీసుకున్నానండి ఇలా పాలకూర మొత్తాన్ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ 3 పెద్ద సైజు ఆనియన్లు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు మినపప్పు జీలకర్ర అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు 4-5 ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇవి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి 1/2 స్పూన్ సాల్ట్ 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ మగ్గితే సరిపోతుంది ప్యాన్ మీద ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒక 5 నిమిషాల్లోనే ఈ ఆనియన్స్ మొత్తం సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇందులోకి కొంచెం చింతపండును కూడా వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్స్ కూడా అంతా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఈ ఆనియన్స్ని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకోవాలి ఈ కరివేపాకు వెల్లుల్లి అంతా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పాలకూరను కూడా వేసుకోవాలి ఈ పాలకూర అంతా ఆయిల్లో కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఈ పాలకూరని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకి పాలకూర ఆయిల్లో ఫ్రై అయితేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు మినపప్పు ఎండుమిరపకాయలు అన్నిటి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరగ్గా బ్లెండ్ చేసుకున్న ఈ ఆనియన్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల పాలకూరలో కూడా వాటర్ మొత్తం పోయి పాలకూర చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ పాలకూరలోకి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ ఉల్లికారం అంతా పాలకూరలో కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాలకూరని ఒక 10 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే ఎండుమిరపకాయలని మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఇంకొక 4-5 ఎండుమిరపకాయలను ఎక్కువ వేసుకొనైనా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉప్పు కారం అంతా పాలకూర చట్నీలో కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి ఈ పాలకూర ఉల్లికారం కొంచెం చిక్కపడితే సరిపోతుందండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం